నీకు పులివెందుల క్యాండిడేట్ ఎక్కడ చూపించమని మేము కోరుతున్నాం. వీడియో నీకు పులివెందుల క్యాండిడేట్ లేడు. కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశంగా, కొంతమంది రాజకీయ వ్యక్తులు దురుద్దేశంగా షర్మిలక్క గారికి కొన్ని విషయాలు చర్చించి వాళ్ళంతా ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. రాజన్న వారసు ఒక జగనన్న మాత్రమే ఈ పరిపాలన 30 సంవత్సరాలు కొనసాగుతుంది. ఎవరు అడ్డం వచ్చినా కూడా ఈ అభిమాన సంవత్సరాలు తట్టుకోలేరు. 2000 జగన్ గారి మీద దాడి చేస్తుంది కదా మాటలతో. ఎలా అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు షర్మిల గారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ బూటకం నాటకం మాత్రమే. కొంతమంది రాజకీయ శక్తులు వాళ్ళని ప్రేరేపించి కొంచెం ధనదాహాలు చూపించి వాళ్ళు ఏదో బురద జల్లాలని చూస్తున్నారు. కానీ ఈ కుట్రలో భాగంగానే ఆమె ఆరోపణలు చేస్తుంది. ఈ వైఎస్ఆర్సీపీని తట్టుకోవడం ఎవరి తరం కాదు. ఎక్కడ పోయినా కూడా జగన్ 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 అంటున్నారు. సర్వేలన్నీ కాదు, దేశంలో ఏ ఎగ్జిట్ పోల్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 25 ఎంపీసీలు 24 ఎంపీసీలు జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ఛార్జ్లు ఏవైతే మార్పు చేస్తున్నారో మా అధినాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మనుషుల్లో ప్రభావం ఉండే వాళ్ళు మాత్రమే ప్రజల్లో తిరిగి గడప గడపకు ఎవరైతే పోయి మంచి రిజల్ట్ వచ్చిందో వాళ్ళని కొనసాగిస్తున్నాడు. మిగతా వాళ్ళకి ఏదో రకంగా సర్దుబాటు చేసి వాళ్ళు చెప్తున్నాడు. మనకి పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమో, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ముఖ్యం. కాబట్టి దయచేసి ఎవరు కూడా దాన్ని తప్పుగా అనుకోవద్దండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే శిరోధార్యమని భావిస్తున్నాం కాబట్టి ఆ విధంగా చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పక్కాగా 175 ఏవైతే మా నాయకుడు 175 ఏవైతే మా నాయకుడు చెప్పినాడో కంపల్సరీ 175 ఒకటి అటో ఇటో కానీ అన్ని కొడతాము. కుప్పం కూడా కొడతాము. కుప్పం కొట్టి 40,000 మెజార్టీ చూపిస్తాము. నువ్వేమన్నావు షర్మిల నుండి ఏమన్నా చేస్తావని వాళ్ళే అప్పుడు 1% కూడా ఓటు రాలే. ఏం షర్మిల వస్తే ఎన్ని % తెప్పిస్తుందో చూడాలని మాకు ఆశగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని వీళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి కుట్ర పన్ని వాడిని చంపిండేది కూడా మాకు తెలుసు. అయినా దాచిపెట్టి వాళ్ళు హెలికాప్టర్లుగా కొన్ని వేల కోట్లు ఇచ్చి చంపించినారు. అన్ని మూసుకున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి. రాజకీయ లబ్ధి కోసము కాకుండా ఒక రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డ షర్మిల అనే ఒక గొప్ప ఉదయం తీసుకొని మేమంతా ఆయనను తిట్టడం లేదు. కానీ ఎందుకంటే మా ఇంట్లో కొన్ని ఆడిపడుచులు ఉన్నారు. ఆయన తిట్టడం వల్ల మాకు సంస్కారం నేర్పిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ ఉన్న తిట్టడం పెద్ద కాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కట్టోటి పడితే ఎట్లా ఉంటుందో బొమ్మ అదర్చిపోతుంది అనే విధానంగా షర్మిల అక్క ఈరోజు ఏపీ కావచ్చు తెలంగాణలో కానీ ఏం చేయలేకపోయారు. మీకంటే మీకు క్లారిటీ లేదు. మళ్ళీ జనాలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు, నువ్వు ఈరోజు ఎట్లున్నావు రేపు ఎట్లున్నారు. అక్క ఒకటే చెప్తాను, మీ కుటుంబాన్ని విడదీయడంలో ఈ రాజకీయ నీతులు చాణిక్యులు అంటారు చూడు, అపర చాణిక్యులు కాదు వీళ్ళు. నీతి మాలిన కుక్కల కింద హీనంగా నేను చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఒక ధర్మం దయ అనేది కుటుంబాలని చిచ్చే విధంగా విడదీసి రాజకీయం చేయడంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింగిల్ కల్ట్ ఉండే వ్యక్తి. ఆ కటౌట్ చూస్తూ ఉంటుంది స్వామిరంగా నరాలకి ఎక్కర్లా. అదే ఈ రైతు ఎప్పుడైనా ప్రజలు చూడండి కడుపు నిండా పేదవాడు అన్నం తింటున్నాడంటే రాజశేఖర రెడ్డి పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కతోరు 14 ఏళ్ళ పరిపాలన మేము చేసుకోవడం చెప్పలేకపోతున్నాం. చూడండి ఒక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తున్నాడు, మంచి చేసింటే నాకు ఓటేయండి అని అడుగుతుంది. అదే నా దమ్ము నిజాయితీలు ఉండే నిజాయితీ. చెప్తాను చూడ షర్మిల అమ్మ ఒక రాజశేఖర రెడ్డి కూతురని మేము ప్రతి ఒక్కరు ఆధారిస్తున్నాం. కానీ ఇక్కడైతే 150 సీట్ల కాంగ్రెస్ మమ్మల్ని ఎలా చేసిందంటే తల్లిని బిడ్డని వేరు చేసినట్లు మా రాష్ట్ర పరిపాలన అలాగా సాగింది. కానీ ఈరోజు వచ్చారు పోతున్నారు అనేది కాదు. కానీ మా జనం గుండెల్లో రాజశేఖర రెడ్డి భక్తుడిగా జగనన్న గుండెల్లో మేము పెట్టుకున్నాము. మాకంటూ ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నేను గౌరవిస్తున్నా స్వీకరిస్తున్నా అంటే అన్న నేను నార్మల్ స్టూడెంట్ నాకు ఇంతకుముందు చదువుకునే పోయేప్పుడు కానీ బట్టలు లేవు. ఈరోజు షూ ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్క పేదవానికి ఏం అవసరమో గూడు విద్య వైద్యం ఇవన్నీ ముందుకు వస్తున్నాయి. బిల్డింగ్ కొండలు చూసి కట్టడం కాదు, సహజంగా రియాలిటీగా ఒక పింఛను తెలుసా బర్రెల మంత్రులాగా 1వ తేదీ వస్తే 6వ తేదీ వరకు కాసుకుని ఇక్కడ జగనన్న వచ్చినాక నీకు ఎందుకురా నిన్నున్నాను రా. ఎందుకంటే మంచి వానికి సాయం చేశాక పోలవరం కానీ కడతాడు. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క చుక్క నీరుకు కానీ అయ్యే విధంగా అన్న తీయాలని మేము చూస్తున్నాను. ప్రతి ఒక్క రైతు ఇదే ఆలోచిస్తున్నాడు. జగన్ గారు వచ్చిన తర్వాత నీరు ఎలా వచ్చింది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇంత ముందు రాజశేఖర రెడ్డి ఒకరు చెప్పారు రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లా ఉందో ఇదే పరిపాలన. కానీ వర్షాలు కుంభవృష్టాలుగా నీళ్లు పారాయి. ఎందుకంటే చూసావా ఎకరాకి 2-3 మూటలు కాగానే శనగ చేనులు కానీ రేపేడు కానీ 10 మూటలతో కానీ అంటే హంద్రీనివ కాల ఒక జీవం నాడి అరే తొడగొట్టేది చెప్తున్నా. హంద్రీనివ రాజశేఖర ముద్దుకుంటే
చేస్తాడు. జగన్ అంటే ప్రజలు, ప్రజలు అంటే జగన్. షర్మిల ప్రభావం కాదు కదా, చంద్రబాబు ప్రభావం, పవన్ కళ్యాణ్ ఏ ప్రభావం ఉండదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగేది జగనన్న ఆశయాలకే జరుగుతుంది. ఖచ్చితంగా గెలుస్తాడా? ఖచ్చితంగా 100% ఇప్పుడు సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఉండే జనాల్లో ఉండే చెప్తున్నారు సర్వేలు కూడా. జనాల్లో ఏంది ఎవరు సృష్టించని చెప్పలే కదా, వాళ్ళు చేసుకున్న సర్వేలు కూడా తెలుస్తున్నాయి కదా. ఇట్లా అని అవన్నీ వాళ్ళ సర్వేలు తెలిగినాయి. ఎక్కడెక్కడ ఇళ్ళలో కుటుంబాల్లో చిచ్చులు పెట్టడము, ఒకరికొకరికి రాగలు పెట్టడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సాధారణంగా. అంతే, ప్రజలు ఉండేది ఒకవైపే, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సీఎం వైపే ఉన్నారు. షర్మిల పథకాలు ఆమె ఏమి ప్రభావం ఉండదు. ఎవరు ఉన్నారు కాంగ్రెస్లో? సీనియర్ నాయకులు ఎవరు? వాళ్ళు రఘువీరారెడ్డి, శైలాజ్నాథ్ రెడ్డి వాళ్ళంతా కోల్పోయినారు. ఏమి లేదు పార్టీ. రాజశేఖర రెడ్డి లాస్ట్, ఇంకా ఆయన ప్రభావం ఏముండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి రోడ్లు లేవు, అభివృద్ధి అవన్నీ రాజకీయ ఎత్తుకడులు అవన్నీ. వాళ్ళు ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఆయన విజయంతో పోటీ చేపించారు. ఏమే ఇంకంతే. ఇది కూడా కరెక్టా? విజయసాయి రెడ్డి పోటీ చేపించారు కదా విజయం మీద, మళ్ళీ ఇంకేం చేసి ఇంకా అట్లే జరిగేది. ఎవరు? జగన్ 170. శర్మలమ్మ గారు వైఎస్ఆర్ పార్టీ కోసం పని చేశారు. కానీ ఇవాళ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపుగా అనుచరులుగా మారిపోయారు ప్రజెంట్. ఇప్పుడు శర్మలమ్మకి అయితే అసలు వైఎస్ఆర్ అభిమానులు శర్మలమ్మ సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. వాళ్ళకి వైఎస్ఆర్ అభిమానులు అంటే జగన్మోహన్ రెడ్డి అనేది అయిపోయింది. ఇక్కడ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సర్వేలన్నీ కూడా వైసీపీ గెలుస్తారని చెప్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా చాలా సంతోషకరం కదా, అది మీకే తెలుసు. దాదాపుగా ఇంతమంది జనాలు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈసారి క్లీన్ స్వీప్ అనంతపూర్ జిల్లా అంటేనే చెప్తున్నా కదా, 14-2 16 సీట్లు ఈసారి క్లీన్ స్వీప్తో వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది. మీ ఇంట్లో మంచి జరిగింటే నాకు ఓటే అంటున్నాడు, లేకపోతే ఏది అంటున్నాడు. ఇంతకంటే న్యాయంగా ఎవరు అడిగేవాళ్ళు ఈ భూమి మీదే లేరు నాకు తెలిసి. 2 ఏళ్ళ కరోనా పోయింది, 3 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం చేస్తాడు? ఒక్క మనిషి బయట వెళ్ళకోకుండా 2 సంవత్సరాలు కరోనాకే వెళ్ళిపోయింది. ఒక్క తూరి ఆలోచన 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఒక్కటి చూడు. మనం స్కూలు కానీ ఏది కానీ ముసలోళ్ళు ఈ పొద్దు తల్లిదండ్రులు అన్నం పెట్టుకోకుండా 1వ తారీఖు 3,000 వస్తా అంటే లక్ష్యానికి బతుకుతుంటారు. మా బతుకు మేము బతుకుతామని. అంతకంటే ఆనందం ఇంకా జీవితంలో ఏముండదు తల్లిదండ్రులు. సైకో అన్నోడు సైకో ఫస్ట్ ఎప్పుడో కానీ. ఒక్క పథకం చెప్పాను, వాళ్ళ తెలుగుదేశంలో ఒక్క పథకం చెప్పాను, నేను ఇది చేసినాను ఈ పొద్దు వరకు మీ వాళ్ళు కానీ తింటుండారని. ఇప్పుడు ఉండారు కదా వాళ్ళ అడుగుమను. అప్పులు పాలైపోయింది రాష్ట్రం. అప్పులు చేయకోకుండా అప్పులు చేయకోకుండా ఎవడు యాపన్నా 2 ఎకరాలు అమ్మలే, ఎమ్మెల్యే 5 ఎకరాలు అమ్మి ఎవడమ్మి ఇది చేయాలి. ప్రతి ఒక్కరు అప్పు చేసి అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళు చేసుకున్నప్పుడు జేబుల్లోకి పోయేటివి, వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోతే ఇప్పుడు ప్రజలందరికీ పంచుతున్నారు డబ్బు అప్పు చేసి. కానీ అది జనసేన నో కామెంట్. జనసేనకు నో కామెంట్. నో కామెంట్. జనసేన పాలు ఇద్దరు ఒకటే.